టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు శ్యామ్. సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తున్నాయి. టీచర్స్ అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు. మెయిన్గా మహేందర్ రెడ్డి పిఆర్టీ నుంచి, ఇటు కొమరయ్య గారు ఉన్నారు, మల్కా కొమరయ్య గారు. ఎవరికి ప్రాధాన్యత ఓటు వేద్దాం? నేను మల్కా కొమరయ్య గారికే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు సార్ కొమరయ్యనే ఎందుకు మరి? ఎందుకంటే గతంలో చాలాసార్లు మిగతా యూనియన్ల నుంచి ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం పోయి వాళ్ళ యొక్క సొంత లాభం కోసం మాత్రమే వాళ్ళు పనిచేసారు. ఉపాధ్యాయుల ప్రయోజనాలని పక్కన పెట్టేసి వాళ్ళ సొంత ప్రయోజనాలకే వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి ఆలోచించుకున్నారు తప్ప ఉపాధ్యాయుల్ని ఏనాడు పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకున్నట్లయితే గతంలో 10 సమస్యలు ఉండే అవి ఇప్పుడు 100 కూర్చున్నాయి. సమస్యలు తగ్గాల కానీ పెరుగుతూ పోయినాయి. కాబట్టి మాకు మిగతా యూనియన్ల మీద నమ్మకం పోయింది ఈ మల్కా కొమరయ్య గారి మీద. ఎందుకంటే జాతీయ భావాలు కలిగినటువంటి ఒక బీజేపీ పార్టీ ఇచ్చింది అంటేనే మాకు ఈయన మీద ఒక గట్టి నమ్మకం ఏర్పడ్డది. పిఆర్టీ సంబంధించి కూడా చాలా ఉద్యమాలు చేసారు టీచర్స్ కోసం అని చెప్తా ఉన్నారు. మరి ఆయనకు మరి మహేందర్ రెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మరి గత 10 సంవత్సరాలు తీసుకున్నట్లయితే పిఆర్టీయు ఏనాడు రోడ్డు మీదకి వచ్చింది? ఏనాడు కూడా రోడ్డు మీదకి రాలేదు. ఉపాధ్యాయుల పక్షాన ధర్నా చేయలేదు. వాళ్ళు ప్రభుత్వానికి అమ్ముడు పోతున్నారు. కాబట్టి వాళ్ళ మీద మాకు విశ్వాసం పోయింది. ఇప్పుడు గెలిచిన తర్వాత, ఇప్పుడు మల్కా కొమరయ్య గెలిచిన తర్వాత మీ పైన గలం విప్పుతారు అనిపిస్తుంది శాసనమండలిలో? మా తరపున ఖచ్చితంగా గలం విప్పుతాడు. ఎందుకంటే ఈయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేవాడు కాదు. ఇంకా సొంత ప్రయోజనాల కోసం వేరే పార్టీలకు పోయేటువంటి ఆలోచన కూడా ఈయనకు లేదు. ఈయనకు డబ్బు అవసరం లేదు. భగవంతుడు ఇచ్చిన కాడికి డబ్బు చాలా ఉంది కాబట్టి డబ్బు గురించి ఆలోచించే వాళ్ళు అట్లా జాయిన్ అవుతారు. మల్కా కొమరయ్య గారు మా తరపున గట్టి గలం వినిపిస్తారని మేము నమ్ముతున్నాం. మీ తోటి ఉపాధ్యాయులకు ఏం చెప్పాలనుకున్నారు సార్ ఈ ఎలక్షన్స్? మా తోటి ఉపాధ్యాయులకు ఒకటే విషయం చెప్తాండి. గతంలో గెలిచిన వారు ఏం చేసిండ్రు, ఇప్పుడు కూడా ఇంకా ఎంత నమ్ముతారు వాళ్ళని? నమ్మాల్సినటువంటి టైం అయిపోయింది. ఒకసారి 2 సార్లు చూస్తాం, 4-5 సార్లు ఇతరులను గెలిపించుకున్నాం. సమస్యలు పెరుగుతూ పోయినాయి కానీ తగ్గలేవు. కాబట్టి మాకు మీరు ఆలోచించి ఎవరికి ఓటేయాలనో నిర్ణయించుకోండి అని చెప్తాం అంతే. అది మిగతా సంఘాలల్లో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు భౌతికంగా మాత్రమే ఆ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. మానసికంగా వాళ్ళందరి యొక్క చూపు మల్కా కొమరయ్య వైపే ఉంది. వారికి ఓటేయాలని చెప్తారా? వారికే ఓటేయమని చెప్తాం. ఫస్ట్ ప్రియారిటీ ఓటు, సెకండ్ ప్రియారిటీ ఓటు ఎవరికి వేయం.